మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు ఆయన శిష్యుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ స్పందిస్తే మైనంపల్లిపై విమర్శలు చేసిన ఎర్రోల శ్రీనివాస్ వ్యాఖ్యలపై మైనంపల్లి హనుమంతరావు శిష్యుడు స్పందించి హెచ్చరికలు జారీ చేశారు. మైనంపల్లి హనుమంతరావును విమర్శించే స్థాయి నీది కాదు అంటూ అనుచరులు మండిపడ్డారు. సిద్దిపేట గడ్డపై మైనంపల్లి వర్సెస్ హరీష్ రావు మధ్య నెలకొన్న వివాదం వారి అనుచరుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. మైనంపల్లి జోలికొస్తే తాట తీస్తామంటున్నారు చర్యలు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇంకొకసారి కానీ హనుమంతరావు అన్న మీద ఏదైనా చిన్నదా అని చెప్తే భద్రం బిడ్డ హనుమంతరావు గురించి ఎర్రోల సీను, హరీష్ రావు, దేశపతి సీను మూసుకొని కూసోని ప్రజలే కొడతారు, చెప్పులతో కొడతారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల మధ్య వార్ కొనసాగుతుంది. మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ధీటుగా రుణమాఫీ ఎక్కడా అంటూ హరీష్ రావు అనుచరులు సైతం సమాధానం చెప్పారు. సిద్దిపేట గడ్డపై బీఆర్ఎస్ నాయకుల సమావేశాలు ఏర్పాటు చేయగా మైనంపల్లి హనుమంతరావు సైతం సిద్దిపేటకు తన అనుచర వర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి గట్టి సమాధానం చెప్పారు. హరీష్ రావుకు ముఖ్య శిష్యుడైన టీఎస్ఎంఎస్ ఐడీసీ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ మైనంపల్లి హనుమంతరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నుంచి గుండాలను తీసుకొచ్చి దాడులు చేసేందుకు ప్రయత్నించారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎర్రోల శ్రీనివాస్ ప్రశ్నించారు. మైనంపల్లి హనుమంతరావుకు సిద్దిపేటలో ఏం పని అంటూ ప్రశ్నించారు. హరీష్ రావుకు మైనంపల్లికి పోలికేమిటని, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని ఎర్రోల శ్రీనివాస్ విమర్శించారు. ఇలా మైనంపల్లి అనేటువంటి వ్యక్తి సిద్దిపేటకి ఏం సంబంధమో సమాధానం చెప్పాలి. నీ ఆధార్ కార్డు ఉందా, నీ ఓటర్ కార్డు ఉందా? ఎవడైనా అధికారంలో ఉన్నోడు ప్రజల మీద దాడులు చేయడానికి వస్తురంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇళ్ల మీద దాడులు చేస్తాం, అడిగినోడి మీద కేసులు పెడతాం, ఎదురు తిరిగితే లాఠీలతో కొట్టిస్తాం అన్నట్టుంది ఇందిరమ్మ రాజ్యం. నీకు హరీష్ రావు గారికి పోల్చుకోవడం అంటే నక్కకు నాగలోకానికి పోల్చుకున్నట్టు లెక్క. ఎందుకు భ్రమలలో ఉన్నావు, ఉలికిలికి పడుతున్నావు? నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ కొడుకును రాజీనామా చేయించి పద్మక మీద మళ్ళా గెలువు. ఇప్పుడు ఈ సవాల్ తీసుకో. మైనంపల్లిపై ఎర్రోల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మైనంపల్లి అనుచరులు విరుచుకుపడ్డారు. మైనంపల్లి హనుమంతరావును విమర్శించే స్థాయి నీతి కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోసారి మైనంపల్లిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మైనంపల్లిపై విమర్శలు చేసేందుకు హరీష్ రావు భయపడతారని, అటువంటిది నువ్వెంత అంటూ ప్రశ్నించారు. నువ్వు గాని మీ హరీష్ గాని, అరే హరీష్ గాడే భయపడతాడు మాట్లాడే నీకు హనుమంత ఖిలాఫ్. నువ్వు ఏమరా, ఎంత లెక్కరా, నువ్వు ఎంత ఉన్నావురా, గింత ఉన్నావు నువ్వు, నీకు ఎందుకురా ఇంత నోరు? బిడ్డ భద్రంగా ఉండు. ఇంకొకసారి కానీ హనుమంతరావు అన్న మీద ఏదైనా చిన్నదా అని చెప్తే భద్రం బిడ్డ. హనుమంతరావు గురించి నీకు ఏం తెలుసురా బాయ్? కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బొల్లారంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మంగళవారం సిద్దిపేటలో జరిగిన ర్యాలీలో తామంతా పాల్గొనడం జరిగిందని, మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్ నుంచి గుండాలతో వచ్చారంటూ ఎర్రోల శ్రీనివాస్ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని, తామంతా గుండాలమా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి అన్ని గుండగాళ్ళని పోయినాను అంటున్నావు. ఏమైనా గుండగాళ్ళకి కనిపిస్తున్నామరా మేము నీకు? నేను ఎలక్షన్లో నిలబడి గెలిచి కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయినంటారా? నా సుంటోళ్ళ వ్యక్తులు చాలా స్వయంగా మేము పోయి అన్న సపోర్ట్గా పోతాం. మేము గుండగాళ్ళు అయినామరా? అరే మేము గుండా అంటే నువ్వు ఎక్కడోడరా? నువ్వు మెమ్లెన్ గుండా అంటావరా? భద్రం బిడ్డ, నువ్వు గుండా గిండా అనుకుంటే మా గుండా గారికి చూపిస్తూ నువ్వు ఎక్కడుంటావురా? మేము ఏదో మంచిగా నీట్గా పోతున్నాం, ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాం కాబట్టి మేము ఆ స్థాయి మెయింటైన్ చేస్తాం. ఓ దళితుడిగా ఎర్రోల శ్రీనివాస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగినప్పుడు మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. మైనంపల్లి హనుమంతరావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, కార్యకర్త కోసం ప్రాణాన్నిచ్చే వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అంటూ జయప్రకాష్ సమాధానమిచ్చారు. ఎంతో మంది దళితులను నాయకులుగా తీర్చిదిద్దిన చరిత్ర మైనంపల్లిదని ఆయన అన్నారు. ప్రజలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి. ముఖ్యంగా దళితులు అంటే ఆయనకి ఇష్టం. ఎంతమంది దళితులను నాయకులు చేసింది నీకు తెలుసారా? ఆయన గురించి ఆయన అంటావా? నువ్వు ఎందుకు వస్తావని సిద్దిపేటకి? సిద్దిపేట మీ అయ్యా జాగిరా లే హరీష్ రావు వాళ్ళ అయ్యా జాగిరా? మైనంపల్లి వర్సెస్ హరీష్ రావుల మధ్య నెలకొన్న వివాదం వారి అనుచర వర్గాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మైనంపల్లిపై విమర్శ చేయడంతో ఆయన అనుచర వర్గం పెద్ద సంఖ్యలో ఎర్రోల శ్రీనివాస్పై బూతులతో సోషల్ మీడియా వేదికగా వీడియోలు చూపెడుతూ తిట్ల పురాణానికి దిగారు. మొత్తానికి ఇద్దరు ప్రముఖ నాయకుల వద్ద నెలకొన్న వివాదం వారి అనుచరుల మధ్య మాటల యుద్ధంగా మారింది.
మొన్న మంత్రిని కలిసి నిధులు తెచ్చారు. నేడు ఏకంగా ముఖ్యమంత్రిని కలిసి హామీని అందుకోవడమే కాదు, ఏకంగా ఆచరణకు సిద్ధం చేయించి కంటర్మెంట్కు ఒకటి వెంట ఒకటి అంటూ వరాల జలను కురిపించేస్తున్నారు. కంటర్మెంట్ కష్టాలు తెలిసిన నేతగా ఎమ్మెల్యే సిఫార్సుకు అందిన వెంటనే అన్నిటినీ ఊకొటేగా కంటర్మెంట్లో మరో రికార్డును సొంతం చేసుకోవడానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సిద్ధమయ్యారు. అలా కోరిన వెంటనే అలా ఆమోదం దక్కడంతో వెళ్లిన నేతలంతా ఆశ్చర్యపోవడం వారి వంతైతే ఇది చాలా ఇంకా కావాలా అంటూ వారి నుంచి వస్తున్న స్పందనతో ఇక కంటర్మెంట్ కు వరాల జల్లులే అంటూ శ్రీ గణేష్ తెలియజేస్తున్నారు. మరి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఖాతాలో పడిన మరో విజయం ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సీఎం వరాల జల్లు నేటి ప్రత్యేక కథనం. మీ సమస్యలు తెలిసినోడు సమస్యలు తీసుకొని వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంటర్మెంట్ కష్టాలు తెలిసిన నేత ఆయన. ఇక్కడి పరిస్థితులపై నాడే హామీ అందించగా ఇక కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నుంచి సిఫార్సులు వస్తే చాలు, కాదు కూడదు అనకుండా వెంటనే మంజూరు చేయించిన కంటర్మెంట్ కష్టాలు తీర్చడానికి నేనున్నా తోడు అంటూ తెలియజేస్తున్నారు. మొన్న గ్రేటర్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి 5 కోట్లకు పైగా నిధులు సాధించుకోవచ్చి తన పనితనం ఇదంటూ నిరూపించుకున్న శ్రీ గణేష్ ఇప్పుడు ఏకంగా రోజువారీగా కంటర్మెంట్ ప్రజానికం ఎదుర్కొంటున్న రోజువారీ దీర్ఘకాలిక కష్టాన్ని దూరం చేయడానికి అడుగు ముందుకేశారు. అందులో భాగంగా నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలకరించడంతో పాటు నాడు ఎంపీగా కంటోన్మెంట్ లో తనకు తోడుగా నిలిచిన నేతలను పలకరిస్తున్నాయి. ఇక వారు తీసుకొచ్చిన సిఫార్సును అందుకొని వెంటనే తన నిర్ణయాన్ని వెల్లడించారు. శ్రీ గణేష్ తీసుకొచ్చిన సమస్య గతనాటి నుంచి దీర్ఘకాలిక సమస్యగా కంటోన్మెంట్ ప్రజానికం వేధిస్తూనే ఉండగా అలా సిఫార్సు చేయగానే వెంటనే ఆదేశాలు జారీ చేయడంతో ఇక నేతల ఆనందానికి అవధులు లేవు అన్నట్లుగా మారింది. ఇది కంటోన్మెంట్ ప్రజానికానికి శుభవార్తే కాగా ఇక మంచినీటి కష్టాలు తీర్చడానికి శ్రీ గణేష్ చేసిన ఆలోచన వెంట ఉన్న నేతలంతా ప్రశంసించారు. ప్రస్తుతం కంటోన్మెంట్ కు 6 బిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా జరుగుతుండగా ఇక మంచినీటి సరఫరాను 7 మిలియన్ గ్యాలన్లకు పెంచుతూ జీహెచ్ఎంసీ మాదిరిగా రోజు విడిచి రోజు నీటి సరఫరా జరిగేలా నీటి విడుదలకు అంగీకారం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వినతి పత్రం అందుకోగానే వెంటనే జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయగా గతనాటి కండిషన్స్ మాదిరిగా కాకుండా అదనపు కలెక్షన్ ఛార్జీలు లేకుండా మంచినీటి సరఫరా చేయాలంటూ సూచించారు. దీంతో సీఎం నిర్ణయంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆనందం వ్యక్తం చేయగా వెంట వెళ్లిన నేతలు రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్యపై స్పందించి నిర్ణయం తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డికి శ్రీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేయగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో నర్సింగ్రావు, సంజీవ్, శాంసన్ రాజు, సంకి రవీందర్, పెద్దల నరసింహ, నగేష్ యాదవ్, బద్రీ మురళి, ముద్రాజ్, అనిల్ కుమార్ తో పాటు పలువురు ఉన్నారు. మొన్న నిధులు తెచ్చారు, నేడు మంచినీటి కష్టాలు దూరం చేసే ఆలోచన చేశారు. త్వరలో ఆచరణకు కూడా సిద్ధం చేస్తుండగా కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న నాటి ఆలోచనతో అందుకు తగ్గట్టుగా ముందే అన్ని కష్టాలు దూరం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తెలియజేస్తుండగా శ్రీ గణేష్ ఎంట్రీతో ఒకటి వెంట ఒకటి అంటూ కంటోన్మెంట్ కు వరాల జల్లు కురిపిస్తుండగా మంచినీటి కష్టాల బాధ ఇన్నాళ్లకు తీరుతుండటంతో నేతలు ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ నేతలు విభిన్న బ్యానర్లతో పార్టీ అధినేతలకు ఆహ్వానం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలంతా కంటోన్మెంట్ కు బాటపట్టగా వారికి ఆతిథ్యాన్ని అందించి కంటోన్మెంట్ నేతల ఆహ్వానం అంటే ఇలానే ఉంటుందంటూ నేతలు తెలియజేయగా అక్టోబర్లో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతున్న వేళ ట్రయల్ రన్ గా జరిగిన సమావేశం హట్టహాసంగా సాగింది. దేశంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీగా అవతరిస్తున్న వేళ నేతలు ఉపన్యాసాలతో అదరగొట్టగా సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడానికి అంతా సిద్ధం కండి అంటూ బీజేపీ పార్టీ పెద్దలు కాశీయ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరి యొక్క సహాయ సహకారాలతో తెలంగాణలో కూడా సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 కార్యశాల కార్యక్రమానికి వేదికైంది. కంటోన్మెంట్ కు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలంతా క్యూ కట్టడంతో ఇక తమ గుర్తింపును పదిలం చేసుకోవడానికి నేతలంతా పోటీపడ్డారు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఇలాకాలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో లష్కర్ నేతలు రౌండ్ బ్యానర్లతో అదరగొడితే కాస్త డిఫరెంట్ గా భారీ కటౌట్లు వేసి స్థానిక నేతలకు అందులో అవకాశం కల్పించి తమ గుర్తింపును పదిలం చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ్ హత్కర్ హాజరయ్యారు.
అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో 2014 తర్వాత మరలా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండగా గతనాడే అన్ని పార్టీల కంటే రికార్డు సభ్యత్వాలను అందుకొని సాధించిన రికార్డును తిరగరాస్తూ ఈసారి సభ్యత్వ నమోదు జరగాలన్న కార్యాచరణతో సభ్యత్వ నమోదుకు అక్టోబర్ మాసంలో ప్రారంభించనున్నారు. ముందస్తుగా పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశాలు అందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయగా సమావేశంలో ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్లు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్, చీర సుచిత్ర శ్రీకాంత్ తో పాటు పలువురు మొదటగా దీప ప్రజ్వలన కార్యక్రమానికి సహకారం అందించగా దీప ప్రజ్వలన చేసి మహనీయుల ఆసక్తుల మధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పార్టీ సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సభ్యత్వాలు నమోదు చేశారని, ఈసారి రికార్డు బ్రేక్ చేయాలంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి విజయరాహత్కర్ తెలియజేయగా బీజేపీ కుటుంబ పార్టీ కాదని, వ్యక్తిగత లాభం కోసం కష్టపడే పార్టీ అసలే కాదని, సమాజం కోసం, దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ అంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలియజేస్తూనే ఈసారి రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసుకునేలా గ్రామ స్థాయి వరకు పనిచేయాలంటూ కాసయ్య సైన్యానికి దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఒక దిక్కు సభ్యత సేకరణ కొనసాగిస్తూ ఈ యొక్క ప్రజా సమస్యల మీద కూడా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గ్రామాల వారీగా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని సభ్యత సేకరణకు సంబంధించి ఆ కమిటీలోని అన్ని వర్గాల ప్రజలు ఉండేటట్టు, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వివిధ సామాజిక వర్గాలను కూడా దృష్టి పెట్టుకొని, యూత్ను దృష్టి పెట్టుకొని, మహిళలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క సభ్యత సేకరణ గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాలి. అత్యధిక పార్టీ సభ్యత్వాలున్న పార్టీగా నాడు చైనా కమ్యూనిస్టు పార్టీ రికార్డును తిరగరాసిన బీజేపీ పార్టీ ఈసారి పాత సభ్యత్వాల రెన్యువల్తో పాటు కొత్త సభ్యత్వాలకు ఆహ్వానం పలుకుతుండగా అక్టోబర్ మాసం నుంచి అదే కార్యాచరణతో ముందుకు సాగాలని దిశానిర్దేశాలు చేస్తూనే ప్రతిపక్ష పార్టీల తీరుపై పోరాటాలు చేస్తూనే మరోవైపు సభ్యత్వాలపై దృష్టి పెట్టాలంటూ సూచికలు అందించడం విశేషం. మీరు గణేష్ నవరాత్రులకు వినాయక మండపం ఏర్పాటు చేస్తున్నారా? వినాయక మండపం ఏర్పాటులో ఇబ్బందులు వస్తున్నాయా? పోలీసుల నుండి సహకారం అందడం లేదా? వినాయక మండపం వద్ద పాటించిన రూల్స్ ఏమిటి? ఇతర అధికారుల నుండి సహకారం అందడం లేదా? అయితే మీరు గణేష్ ఉత్సవ సమితిని సంప్రదిస్తే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కంటోన్మెంట్ టీం సభ్యులు సిద్ధంగా ఉన్నారు. నా పేరు కపిల్ కుమార్ బరాబరి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. రీసెంట్గా నన్ను కంటోన్మెంట్ కన్వీనర్గా నియమించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కన్వీనర్గా కపిల్ కుమార్ బరాబరి, కో కన్వీనర్గా శరత్ సింగ్ ఠాగూర్, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ప్రేమ్ కుమార్లను నియమించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ ఇటీవల నూతన కమిటీని ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కపిల్ కుమార్ బరాబరి నాయకత్వంలో శరత్ సింగ్ ఠాకూర్, ప్రేమ్ కుమార్ టీం సభ్యులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గణేష్ మండప నిర్వాహకులకు సహకారంగా ఉంటూ ఉత్సవ కమిటీ సభ్యులుగా చేర్చుకుని మండప నిర్వాహకులకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా విజయవంతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకునేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఈ ప్రతి డివిజన్లో ప్రతి వార్డులో ఒక్కొక్క టీం వేసుకుంటూ పోతున్నాం. ఈ టీం ఎందుకోసం అంటే రేపు మండపాలు ఎలా ఉండాలా, మండపాలు ఎలా దాన్ని గణేశుడిది ఒక మంచి పూజలు ఎలా చేయాలా, దీని ఒక మంచి డైరెక్షన్లో పెట్టేసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క పేరుని మనం పెంచాలని మన ఒక సద్భావన. సెప్టెంబర్ 7న వినాయక చవితి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పోలీస్ అధికారులతో పాటు కంటోన్మెంట్ బోర్డు అధికారులు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను కలిసి మండప నిర్వాహకుల పక్షాన పలు రిప్రజెంటేషన్లను అందజేశారు. మండప నిర్వాహకులు సైతం గణేష్ ఉత్సవ సమితిలో సభ్యులుగా ఉండాలని కపిల్ కుమార్ బరాబరి సూచిస్తున్నారు. వినాయక చవితి వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, వాడవాడలా గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తిభావం పెంచేలా తమ కార్యాచరణ ఉంటుందని కపిల్ కుమార్ బరాబరి తెలిపారు. మండప నిర్వాహకులకు ఎటువంటి సమస్యలు వచ్చినా తమను సంప్రదిస్తే అధికార సహకారంతో పరిష్కరించే దిశగా పనిచేయడం జరుగుతుందని కపిల్ కుమార్ బరాబరి తెలిపారు. పార్టీలకి అతీతంగా, కులాలకి అతీతంగా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ, ఎవరైనా పర్లేదు, ప్రతి గణపతిని మొక్కే ప్రతి ఒక్క వ్యక్తి మన గణేష్ ఉత్సవ సమితి మెంబర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించింది కాదు, మన హైందవ ధర్మంకి సంబంధించింది. మనము ఏదైతే వినాయకుడికి పూజ చేస్తామో ప్రతి వినాయకుడికి పూజ చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో మనకి సంఘటన కావాలి. కంటోన్మెంట్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితిని బలోపేతం చేయడమే లక్ష్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆలె భాస్కర్, నాని, బుచ్చిరెడ్డిల సారథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా కన్వీనర్లను, కో కన్వీనర్లను నియమించారు. 1వ వార్డు కన్వీనర్గా నాగరాజు, కో కన్వీనర్గా వెంకటాచారి, 2వ వార్డు జగన్, సిహెచ్ కిరణ్, 3వ వార్డు బాబ్లు, 4వ వార్డు నాగభూషణ్, సచిన్ కన్కే, 5వ వార్డు విజయ్ యాదవ్, 6వ వార్డు బాలు, దినేష్, 3వ వార్డు అక్షయ్ కుమార్, రామూర్తి శ్రీనివాస్, 8వ వార్డు గౌరీ శంకర్, మోండా డివిజన్ వీరవర్ధన్, శ్రీనివాస్ రాకేష్ తదితరులు నియమించారు. మీకు మండపాలకు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా మాకు తెలియజేయండి.
మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా వీఆర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతన టీం సభ్యుల ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో సరికొత్త ఉత్సాహంతో గణేశోత్సవ సమితి సభ్యులు ముందుకు సాగుతున్నారు. ప్రతి మండపంలో గణేశోత్సవ సమితి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. భక్తితో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకునేలా ఏర్పాట్లపై కమిటీ సభ్యులు దృష్టి పెట్టారు. పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వారిని కలుపుకుపోతూ విజయవంతం చేయాలనే ఆలోచనతో గణేశోత్సవ సమితి సభ్యులు ఉన్నారు. పోలీసులు అధికారుల నుండి వారికి ఎంతవరకు సహకారం అందుతుందో వేచి చూడాలి. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ విద్యాశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధనల గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని కోరారు. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు పలు పార్టీల నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో సైతం నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అడిట్ నాగేష్ యాదవ్, దిద్దెల బాబురావు, రైతు రాజయ్య, రామకృష్ణ, నల్లరాజు, శ్రీనివాస్, అంజయ్య, చిన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ అధికారులు బాలంరా నాయక్, ఎంఈఓ మధుమోహన్, హెడ్ మాస్టర్ పుష్పలత, ఎఫ్ఎల్ఎం మహిళా నాయకురాలు లక్ష్మి, ఎంఈ ఫౌండేషన్, అక్షయ ఫౌండేషన్ సభ్యుల సమావేశంలో పాల్గొని అవగాహన కల్పించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం వారికి పంచాలని బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ సూచించారు. సీనియర్ సిటిజన్స్ తమ చిన్ననాటి రోజులను, నాటి పరిస్థితులను, కుల వృత్తులను ఇలా ప్రతి ఒక్కదానిపై తమ కుటుంబీకులకు తెలియజేయాలన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు బంజారా నగర్ పార్కులో ప్రపంచ సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొబిలిటీ ఇండియా ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ కు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు పాల్గొన్నారు. అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ హక్కులు అందిస్తున్న పథకాలపై వారు అవగాహన కల్పించారు. Organization recognized by ISPO, International Society for Prosperity. ఇప్పుడు ఈ కూని కోసం దానికి ఏం చేస్తారు? బీసీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ను కంటోన్మెంట్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ను సెలవుతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్, అరవిందుల ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ను ఆయన ఛాంబర్లో బుధవారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి లబ్ధి చేకూరేలా చూడాలని శ్రీకాంత్ గౌడ్ సూచించారు. పేదవారి కొరకు తమ సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని ఆయన తెలిపారు. బాలరాజ్, రషీద్, సతీష్ తదితరులు ఉన్నారు. రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోతున్న వారికి తగిన న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా అధికారులను కోరారు. బుధవారం 7వ వార్డు లాల్ బజార్, శాస్త్రీనగర్, పాతి బస్తీ వాసులు ఎంఆర్ఓను కలిశారు. రోడ్డు వెడల్పులో ఇళ్లను కోల్పోతున్నామని, అందరూ నిరుపేద కుటుంబానికి చెందిన వారినని రంగా రవీంద్ర గుప్తా ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో అధికారులు ప్రత్యేక చొరవతో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని రవీంద్ర గుప్తా విజ్ఞప్తి చేశారు. సనతన నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్లోని జేఎన్ఎన్ యూఆర్ఎం ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఎప్పుడు కూల్తాయో తెలియని భయం వారిలో నెలకొంది. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను బన్సిలాల్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను బుధవారం కలిశారు. తమ ఇళ్ల పరిస్థితి తలసాని శ్రీనివాస్ యాదవ్కు వివరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి హామీ ఇచ్చారు. డివిజన్లో చిన్న సమస్య వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ పనిచేస్తున్నారు. బుధవారం వాటర్ వర్క్స్ అధికారులతో సామల హేమ సమావేశాన్ని నిర్వహించారు. అయ్యారు బస్తీలో మంచినీటి సమస్య నెలకొంది. బస్తీ పర్యటనలో ఆమె దృష్టికి సమస్యను తీసుకురావడంతో వెంటనే శ్రీనివాస్ నగర్లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో సమావేశమై లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులను విన్నవించారు. మ్యాన్ హోల్స్ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో నీరు వృధాగా పోతుందని, మ్యాన్ హోల్స్ మరమ్మతులు నిధులు కేటాయించేలా చూస్తామని సామల హేమ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక, బీఆర్ఎస్ నాయకులు జాకిర్ తదితరులు పాల్గొన్నారు. నేతలు ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కింద పడడంతో ప్రమాదం సంభవించింది. క్లాసిక్ గార్డెన్ వద్ద నేతలకు ఆహ్వానం పలుకుతూ బీజేపీ నేతలు భారీ కటౌట్లను పోటాపోటీగా ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో గాలి వీయడంతో ఓ పక్కకు ఒరిగిపోయిన కటౌట్ కాస్త విద్యుత్ తీగలపై ఒరిగిపడింది. విషయం గమనించకుండా స్థానిక ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకునే మహిళ కాస్త దాన్ని తాకడంతో షాక్ కొట్టగా వెంటనే విషయం గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కటౌట్ కింద పడడంతో కాసేపు ట్రాఫిక్ ఇబ్బందులు చోటు చేసుకోగా విషయం తెలుసుకున్న బీజేపీ మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు స్పాటుకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వెంటనే భారీ కటౌట్ను అక్కడి నుంచి తొలగించడంతో పాటు మహిళా పరిస్థితి వాకప్ చేసి తమ వంతు సహకారం ఉందంటూ తెలియజేశారు.
రాత్రి సమయంలో కురిసిన వర్షానికి కంటోన్మెంట్లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. కంటోన్మెంట్ న్యూ సిటీ కాలనీలో ఒక్కసారిగా చెట్టు కొమ్మలు విరిగిపడడంతో స్థానికులు కాస్త ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఎదురుగాలులతో వర్షం పడగా ఆ సమయంలో ఒక్కసారిగా భారీ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా బోర్డు మాజీ VP జంపన ప్రతాప్ కొమ్మలు పడిపోయిన పక్కనే ఆయన నివాసం ఉండడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు వెంటనే కంటోన్మెంట్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంట్లోనే వెంటనే ఉదయాన్నే విరిగిపడిన చెట్ల కొమ్మలను బోర్డు సిబ్బంది తొలగించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.